The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ బాగున్నాను. సో గిఫ్ట్ సిటీ అనేది ఈ మధ్య చాలా పాపులర్గా వింటున్నాం. అది అసలు ఎవరికి యూజ్ అవుతుంది? కామన్ మ్యాన్ యూజ్ చేసుకోవచ్చా దాన్ని? అసలు దాన్ని ఎలా యూజ్ చేయాలి ఒకసారి చెప్తారా? షూర్ గుడ్ మంచి క్వశ్చన్. చాలా యాక్చువల్గా ఇది గిఫ్ట్ సిటీ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. గిఫ్ట్ సిటీ ఫుల్ ఫామ్ ఏంటి? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఓకే. గిఫ్ట్ సిటీ. ఓకే. గుజరాత్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ పెట్టిందంటాం. అవును. సో దే ఫోర్ మన ఇండియన్ గవర్నమెంట్ తో పాటు సంబంధించి అర్థమవుతాం మనకి. అవును. ఎవరికి యూస్ఫుల్ అంటే ఎన్ఆర్ఐస్కి, ఓకే, నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి యూస్ఫుల్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఫ్యామిలీలో ఒకరిద్దరు అమెరికాలో ఉండవు, అవును, వాళ్ళు అక్కడ డబ్బు పంపించడం అన్ని జరుగుతూనే ఉంటాయి. అవును. వాళ్ళు ఎన్ఆర్ఐస్ దాదాపు 4 కోట్ల మంది ఇండియన్స్ బయట ఉన్నారు. వాళ్ళు పంపే రెమిటెన్సెస్ దాదాపు $120 బిలియన్ ఇండియాకి. అంటే యుఎస్ అవ్వచ్చు, దుబాయ్ గల్ఫ్ అవ్వచ్చు, అని ఆ దేశాలు వాళ్ళు. అది ఆ విషయం పక్కన పెడితే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎన్ఆర్ఐస్ అంటే మనం ఎక్కడ కామన్గా వింటూ ఉంటాం, వాళ్ళు ప్లాట్స్ కొంటున్నారు వింటాం మనం. అవును. ఇళ్ళు కొంటారు, ప్లాట్స్ కొంటున్నారు, ఎప్పుడు అవసరం గోల్డ్ కొంటారు అని వింటూ ఉంటాం మనం. ఒకటి వాళ్ళు ప్లాట్స్ కొనడం, గోల్డ్ కొనడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అవ్వచ్చు. వాళ్ళకి ఇంకా పెద్ద ఆప్షన్స్ లేవు ఇండియాలో. ఎందుకంటే డాక్యుమెంటేషన్ చాలా ఎక్కువ ఇండియాలో. వాళ్ళు ఎన్ఆర్ఐ వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళు ఉండాలి ఇక్కడ, తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఆ డాక్యుమెంటేషన్ చేయాలి. వాళ్ళకి కేవైసీ డాక్యుమెంటేషన్ డీటెయిల్స్ ఎక్కువ, వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ డేటా ఎక్కువ, ట్యాక్సేషన్ కూడా వాళ్ళు చాలా ఎక్కువ. వాళ్ళు మన మామూలు ఇండియన్ ఇన్వెస్ట్ చేస్తే, మీరు నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే గెయిన్ మీద మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం, అది 12.5%. వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి ఫుల్ 20% టీడీఎస్ వేస్తుంది దాన్ని వాళ్ళకి. ప్రతి ఏడు కట్టాలి వాళ్ళు అలా. అలాగా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మన సిచ్యువేషన్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ సినారీ ఉండబట్టి వాళ్ళు ఎవరు పెద్ద కీన్గా ఇండియా ఇన్వెస్ట్ చేయట్లేదు. కానీ ఇండియా ఎకానమీ బాగా మూవ్ అవుతోంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగా డబ్బు నువ్వు చేసుకోవచ్చు అనే ఫీలింగ్ అందరికీ ఉంది, వాళ్ళకి కూడా ఉంటుంది ఆబ్వియస్గా. ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుదాం అనే ఆలోచనతో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా. సో దానికి సూటబుల్గా ఏం చేయాలి అంటే, ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గిఫ్ట్ సిటీ రాకముందు దుబాయ్, సింగపూర్, మారిషియస్, కేమెన్ ఐలాండ్స్ ఇలా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాటిని ఇంటర్నేషనల్ వాటిని సేఫ్ హెవెన్స్ అంటారు. అంటే ఆ దేశాల వాళ్ళని వెల్కమ్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ చేయమని. మేము క్వశ్చన్ వేయం, ఇబ్బంది పెట్టాం, మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయండి ఈ పాయింట్స్ లో, ఇప్పుడు రండి ఇన్వెస్ట్ చేయండి, తీసుకెళ్ళిపోయి మేము క్వశ్చన్ వేయం అని వాళ్ళకి హాయిగా భరోసా ఇవ్వడంతో చాలా మంది ఇండియన్సే కాదు, ఎన్ఆర్ఐసే కాదు, చాలా మంది గ్లోబల్ గా అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సింగపూరు, మారిషస్, దుబాయ్, వాటి ఎప్పటి నుంచి కొన్ని బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ అయి ఉన్నాయి ఇలాంటి లొకేషన్స్ లో. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చిన తర్వాత గత ఆల్మోస్ట్ 10 years గా ఆయన వర్క్ చేస్తున్నారు. చేసి మన ఎన్ఆర్ఐఎస్ మన వాళ్ళు మన ఇండియాలో ఆ రూట్లో ఎందుకు రాకూడదు అని ఆయన గిఫ్ట్ సిటీని తీవ్రంగా ప్లాన్ చేసి కట్టడం జరిగింది. 1 year బ్యాక్ నుంచి ఆపరేషన్ అయిపోయింది ఫుల్గా. అది ఉండడం అహ్మదాబాద్ దగ్గరే ఉంది, ఇండియాలో అహ్మదాబాద్లో ఉంది, కానీ ఇండియాలో లేనట్టే లెక్క. అది ఆఫ్ షోర్ SEZకి ట్రీట్ చేస్తారు దాన్ని. సో దానికి ఇండియన్ లాస్ అప్లై అవ్వవు దానికి. ఇండియన్ ట్యాక్స్ వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేయలేరు. ఇండియన్ పాన్ అక్కలేదు, కేవైసీ అక్కలేదు, ఆధార్ అక్కలేదు, అడ్రస్ ప్రూఫ్ అక్కలేదు, బ్యాంక్ అకౌంట్ అక్కలేదు ఇన్వెస్ట్ చేయాలి అంటే. సో వాళ్ళకి ఆ డాక్యుమెంటేషన్ టైమింగ్ కానీ ఏదైతే ఇబ్బందికరంగా ఉంటాయో అవన్నీ తగ్గించినట్టు అవుతుంది. అన్నీ ఒక్కసారిగా తీసేసారు. ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే, ఎన్ఆర్ఎస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే రూపీ కన్వర్ట్ చేసుకుంటారు. డాలర్ పంపిస్తే $100 కన్వర్ట్ అవుతుంది ఇండియాలో, అది ఇన్వెస్ట్ అవుతాయి. వెనక్కి తీసుకెళ్తే మనం రీకన్వర్ట్ చేసుకోవాలి డాలర్ బ్యాక్ టు డాలర్. ఈ కన్వర్షన్ కాస్ట్లో డబ్బు పోతుంది చాలా వరకు. వేరే గిఫ్ట్ సిటీలో డాలర్ ఇన్వెస్ట్ చేస్తారు, డాలర్ తీసుకెళ్ళిపోతారు. తర్వాత ట్యాక్స్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, హార్ష్ టాక్సేషన్ లేదు అక్కడ. ఇవన్నీ చూస్తే అంటే అన్ని విధాల మోస్ట్ విన్ అప్రోచ్ అనుకోవచ్చు అన్నమాట. రెడ్ కార్పెట్ కాదు, డబుల్ రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి ఒక నిజంగా గిఫ్ట్ లాగా అనుకోవచ్చు ఈ గిఫ్ట్ సిటీ. కరెక్ట్. ఇది
అంతేకాకుండా ఇండియాలో వాళ్ళు పెట్టి డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది అంటే ఇండియాలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మన ఇండియన్ కంపెనీస్ అక్కడ సెపరేట్గా లైసెన్స్ తీసుకుని గిఫ్ట్ సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆపరేట్ చేస్తాయి మిగతా కంపెనీస్తో పాటు. అక్కడ వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు, బయట కూడా చేయొచ్చు. బయట అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా చేయొచ్చు. అంటే ఆ ఇన్వెస్టర్కి బెస్ట్ ఆఫ్ ఆల్ ది వరల్డ్స్ ఆఫర్ చేస్తామండి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్స్లో. యాజ్ ఈజ్ ఇండియా మార్కెట్ గ్రోత్ బాగానే ఉంది మనది కంపేర్ టు వెస్టర్న్ మార్కెట్స్లో. సో మన గ్రోత్ మేబీ ఇయర్లీ 15-20% రిటర్న్స్ వస్తాయి అనుకోండి. యూఎస్ కూడా చాలా బాగా చేస్తాం కొన్ని కంపెనీస్లో, ఐటీ సెక్టర్లో. ఎన్విడియా అని, తర్వాత మిగతా యాపిల్ అని కంపెనీస్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అక్కడికి ఇన్వెస్ట్ చేయొచ్చు గిఫ్ట్ సిటీ నుంచి వీళ్ళు. అండ్ వాళ్ళు పంపిన డబ్బుని ఇక్కడి నుంచి అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు డాలర్ తెచ్చి మనం వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు. అంటే దే కెన్ హ్యావ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ది వరల్డ్స్ ఎట్ ది కమాండ్. ఒక రకంగా వాళ్ళకి ఆల్ రేట్స్ క్లియర్ అయినట్టుగా అనుకోవచ్చు. కరెక్ట్. ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలో. కరెక్ట్. ఇండియా కాదు, గిఫ్ట్ సిటీ అది. గిఫ్ట్ సిటీ. ఎందుకంటే ఇండియా అంటే అది ఇండియన్ కంట్రోల్ దాని మీద ఏం లేదు యాక్చువల్గా. ఓకే. ఇండియా గవర్నమెంట్ కంట్రోల్ ఏం లేదు. అంటే దానికి లాస్ కాన్స్టిట్యూషన్ పెట్టి ఆపరేషన్ కి అనుకో మానిటరింగ్ కంపెనీ పెట్టేసి. సో అంటే అదర్ దెన్ ఇండియా ఎక్కడైనా చేసుకోవచ్చా వాళ్ళు? ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడైనా చేయొచ్చు. ఎన్ఆర్ఐస్ కాదు, బయట అంటే రెగ్యులర్ ఫారినర్స్ కూడా, బయట వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఎలాగైతే ఇండియన్స్ మనం బయట దేశాలు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. రెగ్యులర్ ఫారినర్స్ కూడా అన్నమాట. ఎన్ఆర్ఐ అక్కర్లేదు, ఇండియన్ లింక్ అక్కర్లేదు. అమెరికన్ సిటిజన్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండియాలో ఈ మార్కెట్ లో గిఫ్ట్ సిటీ అన్నమాట. అలాగే గిఫ్ట్ సిటీ పాపులర్ గా అవుతుంది ఇప్పుడు. దాదాపు నా దేశంలో 5,000 కోట్లు ఆల్రెడీ వచ్చేసింది దాంట్లోకి. ఇంకొక చిన్న పాయింట్ దీంట్లో ఏమిటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ టికెట్ సైజ్ $150,000, అంటే $150,000. అంటే దాదాపు 1,50,00,000 రూపీస్ కన్వర్ట్ చేసుకుంటే. అండ్ రూపీలు ఇన్వెస్ట్ చేయరు, డాలర్ ఇన్వెస్ట్ అవుతుంది అక్కడ. సో మనం అనుకునే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కి వాళ్ళకి ఈ అమౌంట్ పెద్దగా మనం బర్డెన్గా మనం ఫీల్ అవ్వకపోవచ్చు. వాళ్ళు డెఫినెట్ గా అంత డబ్బు ఉన్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసుకుని వాళ్ళు చేయొచ్చు. ఇండియన్స్ చేయాలి అంటే దానికి డెఫినెట్ రూల్స్ అండ్ లాస్ ఉన్నాయి. కానీ ప్రైమరీగా ఇది ఎన్ఆర్ఎస్ కి ఇంకా కంఫర్టబుల్ కాబట్టి ఇండియన్స్ హెచ్ఎన్ఐస్ ఇండియాలో ఉన్న వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. దానికి ఫుల్ టాక్సేషన్ మాత్రం పడుతుంది వాళ్ళకి. సో అందుకని అక్కడే చేయలేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు వాళ్ళు. గిఫ్ట్ సిటీ నిజంగా గిఫ్ట్ సిటీ అనేది ఒక గిఫ్ట్ లాగా వాళ్ళకు ఒక వరం లాగా అనుకోవచ్చు. ఎందుకంటే డాక్యుమెంటేషన్, టాక్సేషన్ ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.